మేడం నమస్తే అండి. మనకు బీజేపీకి సంబంధించిన కొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు కదా! వాళ్ళు ఎందుకు భగీరథనే కావాలని వాళ్ళు దాచిపెట్టి మరీ భగీరథకి ఉండి ఈ మొత్తం తప్పంతా అమ్మాయి మీదనే ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక కోణంలో ఒక మహిళ గదా! ఒక అమ్మాయి గదా! అని ఎందుకు మహిళ వైపు మహిళలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు కాదండి. వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ తరఫునే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. పైగా రాష్ట్ర అధ్యక్షుడు. అలాంటి ఆయన కొడుకు తప్పు చేస్తే మనం తప్పంటే ఎట్లా? రేపటి రోజున మన పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకని ఆ అబ్బాయిని రక్షించాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఇదంతా జరిగింది. ఓకే మేడం. ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కొడుకు సహాయక మంత్రి కొడుకు మీద ఇట్లా మాట్లాడడం మంచిది కాదంటున్నారు. మరి అదే విధంగా ఏరే వాళ్ళు అది కాకుండా కామన్ పర్సన్ చేసినట్టయితే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు కదా! మరి ఎందుకు అలా ఈరోజు లేదండి. మీరేమన్నా చెప్పండి. అతను ఒక మంత్రి కొడుకు. కేంద్ర శాఖ హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆ బిడ్డ రక్షించబడుతున్నాడు. మనం ఆ కోణంలో చూస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. వీళ్ళు మాట్లాడలేదేంటి, వాళ్ళు మాట్లాడలేదేంటి, కొన్ని ఛానల్స్ ఇలా మాట్లాడుతున్నాయి ఏంటి, అలా మాట్లాడుతున్నాయి ఏంటి అంటే మంత్రి గారు అబ్బాయి చేస్తే అలాగే ఉంటుంది మరి. ఇప్పుడు ఒక సామాన్య పౌరుడు తప్పిపోయారు, మా అమ్మాయి తప్పిపోయిందని ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, పోలీసులు పెద్ద పట్టించుకోరు. అదే మంత్రి గారు కుక్క తప్పిపోయిందంటే తిరుగుతారా లేదా? అంతే, ఏం మారలా. ఓకే మేడం. అదే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. వాళ్ళది ఇద్దరిది సేమ్ క్యాస్టే కాబట్టి వాళ్ళిద్దరి తరపున పెద్ద మనుషులు కూర్చొని సమక్షంలో మాట్లాడి పెళ్లి చేయండి అన్నారు. దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళింది అందుకేగా వాళ్ళ ఇంటికి, పెళ్లి గురించి మాట్లాడటానికే వెళ్ళారు వాళ్ళు. వెళ్తే మరి సంజయ్ ఒప్పుకోలేదు కదా. మరి ఇప్పుడు పెద్ద మనుషులు ఏం ఒప్పిస్తారు? అసలు సంజయ్ ఆ పెళ్లికి ఒప్పుకుంటే మనం అసలు ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటాననే మభ్యపెట్టి ఆ అమ్మాయితో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు, అత్యాచారం చేశాడు, లేకపోతే అత్యాచారం చేసిన తర్వాత అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు కదా. మరి అలా అందుకనే వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్తే సంజయ్ ఏం మాట్లాడాడు, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నేను నేను నేనెట్లా అని మాట్లాడాడు కదా. మరి ఇలాంటప్పుడు ఇంకా పెద్ద మనుషులు మాట్లాడితే మట్టుకు వింటాడా బండి సంజయ్? పోనీ అంత ఎందుకు, ఈయన కూడా ఆ సామాజిక వర్గమేగా, ఈయన వెళ్ళి మాట్లాడకపోయాడు మరి. ఈయన మధ్యవర్తిత్వం చేయొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కోరుకున్నది అదే. అది జరిగితే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? అందుకే ఇప్పుడు అరికాళ్ళలో మెదళ్ళు పెట్టుకుంటే ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ బండి సంజయ్ గారు రాజకీయంగా ఎంతో పైకి ఎదుగుతున్నారు కాబట్టి, ఇది కావాలనే కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళైతుంది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళైతుంది, అమ్మాయిని ఉసుగొల్పి మరి ఆయన గ్రాఫ్ పడగొట్టడం కోసమే ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ అబ్బాయి నోట్లో ఏలు పెడితే కొరకలేని పిల్లోడు కాదు కదా. ఎవరైతే ఇప్పుడు మైనరా మేజరా అని మాట్లాడుతున్న పాప కంటే ఇతను పెద్దోడే కదా. ఎవరు చిక్కోమన్నారు హనీ ట్రాప్లో? తండ్రి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు, ఓ పార్టీలో ఉన్నాడు. అలాంటప్పుడు నేను ఎంత బుద్ధిగా ఉండాలని నా పిల్లోడికి బుద్ధి ఉండక్కర్లేదా? కాలేజీలో చూస్తే పిల్లల్ని కొడతాడు. కొట్టాడా లేదా? మరి అమ్మాయిలు కనిపిస్తే అత్యాచారాలు చేస్తానంటే ఎట్ట కుదురుద్ది? మరి నువ్వు చేయబట్టే కదా వీళ్ళందరూ ఈ అవకాశం తీసుకున్నారు అనుకోవటానికి. ఒకవేళ అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్తే బండి సంజయ్ కొడుకు తనతో పాటు చదువుకుంటాను తన జూనియర్ పిల్లల్ని కొట్టాడు ర్యాగింగ్ పేరుతోటి, అది అన్యాయం అనిపించట్లేదా? అసలు ఇంత పొగరుబోత్తనం ఉన్న కొడుకు గురించి ముందు ఆలోచించుకోకుండా, నేను అట్లా కష్టపడ్డా, ఇట్లా కష్టపడ్డా, నేను సమయం ఇవ్వలేదు, దేశం కోసం కష్టపడ్డా, ధర్మం కోసం కష్టపడ్డా అని చెప్పి మొసలు కన్నీరు గారిస్తే ఎట్లా కుదురుతుంది? ఓకే మేడం. ఫైనల్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు బండి భగీరథ గారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా? లేకపోతే ఎక్కడికైనా బయట విదేశాలకు వెళ్ళిపోయారా? తెలీదండి, అది పోలీసులు చెప్పాల్సిందే. లేదు అనుకుంటే బండి సంజయ్ గారు చెప్పాలి దీనికి సమాధానం. ఆయన అడగగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన అడగగలిగే వాళ్ళు ఉన్నారా? ఆయన అడగగలిగే వాళ్ళు ఉంటే ఆయన మాత్రమే చెప్పగలడు, మనం ఎట్లా చెప్తామండి? ఇప్పుడు ఈ నిందితులను దేశాలు దాటించే సంస్కృతి బీజేపీకి బాగా ఉంది. అలాగే వాళ్ళే దాటించారేమో, ఎవరికి తెలుసు? అసలు ఎంత ధైర్యం లేకపోతే ఈమెయిల్ పెడతాడండి, నేను విచారణకి 2 రోజులు ఆగి వస్తానని, సమయం కావాలని. అడగగలరా? కనీసం అతని తరఫు లాయర్ అడిగినా బాగుండేది. అతనే అడగటం ఎంత ఒళ్ళు బలుపని చెప్పుకోవాలి, తల దిమ్మని చెప్పుకోవాలి.
అతను అలా చెప్తున్నాడంటే అతని బ్యాక్ సైడ్ ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారని మనకు ఎందుకు నానే అర్థమవుతుంది. ఉన్నాడుగా, ఇంకెవరు? వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్ గా ఉన్నారు. రామచంద్రరావు గారే ఇచ్చారు కదా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, కుటుంబ సమస్య అని చెప్పేశారు ఆయన. మరి అలాంటప్పుడు వాళ్ళ కార్పొరేటర్లు వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళ సొంత మీడియా జేబు సంస్థలు మాట్లాడుతున్నాయి. మరి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంతమంది సపోర్ట్ ఉంది ఒక నిందితుడికి. ఈ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? బాధితురాలనే మరింత బాధ్యురాలను చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఫైనల్ గా ఏం అర్థమవుతుంది మేడం, ఒక మినిస్టర్లు గానీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలకు అయితే ఒక న్యాయం జరిగింది, మామూలు సామాన్య ప్రజలకైతే ఇంకో న్యాయం జరిగిందని సామాన్య ప్రజలు అనుకోవాలన్నా దీన్ని బట్టి? అవును, అందుకే ప్రజల్లోకి చాలా బ్యాడ్ ఇండికేషన్స్ వెళ్తున్నాయి. ఇది ఇది ఏమాత్రం మంచిది కాదు, పొలిటికల్ పార్టీస్ కి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు.